నువ్వు యవనస్తుడవైనా, వివాహితుడవైనా, వృద్ధురాలివైనా, నువ్వు బాలుడవైనా, నువ్వు ఏ దశలో ఉన్నా, ఎవరున్నా లేకపోయినా నిన్ను భూమి మీదకి రప్పించి నీ ద్వారా తన కార్యాలు నెరవేర్చుకొనగోరి నిన్నంటూ ఉనికిలోకి తెచ్చి నీకు ఒక రూపాన్ని ఇచ్చి తన ఆయువుని నీకు ఊదినటువంటి మన అసలు సిసలైన మాతృమూర్తి, అలాగే కన్నా తల్లి తండ్రి సమస్తము అయిన మన ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తున్నావు గనక ఇన్ని బాధ్యతలు నెరవేర్చిన నా తండ్రి నీ బాధ్యతలు నెరవేర్చడానికి కూడా ఎప్పుడో అన్ని సిద్ధపరిచే ఉంచాడు. ఎప్పటికేది నీకు అందాలో, ఎప్పటికేది నీకు దక్కాలో ఆ ఘట్టంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా నీ చేతికి అది అందుతుంది. ఆ కార్యాలు నెరవేరుతాయి. అవి ఆత్మ సంబంధమైనవైనా, ప్రాణ సంబంధమైనవైనా, దేహ సంబంధమైనవైనా, మూడింటి విషయాలు.